నాకు నా దిష్టే తగిలేట్టుంది. ఈ నెక్లెస్ లో చాలా అందంగా ఉన్నాను కదా. ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలి. ఎలా ఉంది? చాలా అందంగా ఉన్నారు. ఇలాగే ఈ అద్దాన్ని చూస్తూ ఉన్నారంటే ఆ అద్దం ఇంకొంచేపట్లో పగిలిపోతుంది. నాకు ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? ఎక్కడి నుంచి? నా బామ్మ ఎప్పుడు ఏమంటుందో తెలుసా? నేను పుట్టినప్పుడు అన్ని నక్షత్రాలు చందమామని చూస్తూనే ఉన్నాయట. అందువల్లే నేను చందమామలా అందంగా ఉన్నాను. కానీ ఈ అద్దం చందమామ మీద ఒక మురికి పడింది. నా నీడని తాకడానికి కూడా నీకు అర్హత లేదు, అర్థమైందా? మర్చిపోకో, నీకంటూ ఎలాంటి అర్హత లేదు. రాణి వల్లే ఈ రోజు ఈ చోటున ఉన్నా. తెలియక పొరపాటైంది. అరే, తప్పు చేసింది నేనే. నా చెప్పు కూడా సమానంగా లేని వాళ్ళని నా పక్కనే ఉంచుకోవడం నా తప్పే కదా. ఇంకా ఇక్కడ నుంచి నీ ఏం చేస్తున్నావు? బయలుదేరి ఇక్కడ నుంచి. నువ్వు ముందు రా, ఉండి దిక్కులు చూస్తావేంటి? ఇంత కోపమా? ఒక పిన్నె కదా గుచ్చుకుంది. కానీ అది గుచ్చుకున్నది మనసుకి. ఇదంతా మీకెలా తెలుస్తుంది? మీకంటూ ఒక కళ లేదు, ఆశ లేదు. మీకు తెలుసా, కోప్పడేటప్పుడు మీరు చాలా అందంగా ఉంటారు. మీరు రాజు కాబోతున్నారు. కాస్తైనా రాజులాగా ప్రవర్తించండి. హఠాత్తుగా రాజు అని చెప్పినంత మాత్రాన రాజు అయిపోరు. కానీ కాస్తైనా అలవాట్లు మార్చుకోవచ్చు కదా. అవును, ఎలాగో మీరు రాజు అయిన తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించబోయేది ఈ మోహిని అనుకోండి. కానీ షోకి నిలబెట్టే ఏనుగులైనా సరే దాని దంతాలు కాస్తైనా చూడడానికి బాగుండాలిగా. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? ఫోకస్ అవి, ఫోకస్. నా ప్లాన్ ఇంకా నాన్న 40 బర్త్డేకి మధ్యలో ఉన్న గ్యాప్ ని నువ్వే ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఆ పోయం ని కూడా నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాలి. సరే, నువ్వు టెన్షన్ పడకక్క. సరే, కొంచెం టెన్షన్ అవ్వచ్చు. నేను పోయం చెప్పేటప్పుడు భయం అనే పదం వస్తేనే నీకు భయపడతావు. తర్వాత వచ్చే లైన్స్ ని నేనే మర్చిపోతాను. తెలుసులే, అందుకే కదా ఆ 2 లైన్లని నీ చేతిలో రాసి ఉంచాను. వాటిని చూడగానే వెంటనే ఆపకుండా చదివేస్తావు. ఇక ఆపై నీకు తెలిసిందే కదా, మనం ఎప్పటికీ భయపడకూడదు. బ్రేక్ వెయ్యి. ఏంటి? అరే, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఏం కాలేదు కదా. గుడికి లాక్డౌన్ వేసారా ఏంటి? రా, మనం తిరిగి వెళ్ళిపోదాం. నాన్నకి బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్ అని ఇద్దాము. లేదు లేదు, గిఫ్ట్ ఈ రోజే ఇవ్వాలి. పద. ఆపండి, ఇప్పుడు లోపలికి ఎవరు వెళ్ళలేరు. నువ్వెందుకు బాధపడతావక్క? మనం ఏమైనా నడిచొచ్చావా ఏమిటి? సైకిల్లోనే కదా వచ్చావురా, అందులోనే తిరిగి వెళదాం. సైకిల్ కాదు, చిన్న ఏనుగు. ఏంటి? అటు చూడు, అదే మన లోపలికి వెళ్ళడానికి టికెట్. దుర్గమ్మ తల్లి, మీరు మాకు మాత్రమే కాదు, మా పూర్వీకులకు కూడా కులదేవతవి. రేపు నేను వీర్గఢ్కి కాబోయే కొత్త మహారాజుని ప్రకటించబోతున్నాను. అంటే నా కొడుకు పృథ్వీని. మా అన్నయ్యకిచ్చిన మాట విషయంలో నాకు కాస్త అయోమయంగా ఉంది. చాలా ఆందోళనగా ఉంది. నాకు సాయం చేయమ్మా. నేను తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా అని నాకేదైనా సంకేతాన్ని చూపించు.
తగలేదు కదా? లేదు. ఇక్కడి నుంచి అంతా నువ్వే చూసుకోవాలి అవేక్. నువ్వెలాగైనా రాణిగారి మనసుని గెలుచుకోవాలి, సరేనా? మనం మన నాన్నగారికి బర్త్డే గిఫ్ట్ గా కొత్త లైఫ్ నిస్తున్నావని గుర్తుంచుకో. కానీ అక్క, నువ్వు ఇంకే ప్రశ్నలు అడగకుండా నువ్వెవరివో వాళ్ళకి తెలిసేలా చెయ్యి. నువ్వే టెన్షన్ పడకక్క, నీ తమ్ముడు అన్ని చూసుకుంటాడు. స్టోర్ మొత్తం చెత్త పెట్టేశారు. ఏ వస్తువుని తీసిన చోట పెట్టనే పెట్టరు. రాని ఇద్దరిని వాళ్ళ పని చెప్తాను. ఇదేలా ఇక్కడ? మహారాజు గారికి జయము జయము జయము. అయితే శైనవికి ఈయన గురించిన నిజం తెలిసిపోయిందా? లేదు. ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలని ఎందుకు మొండి పట్టు పట్టారో ఇప్పుడు అర్థమైంది. ఈయన ఇంకా మహారాణి గారు కలవడం మంచిది కాదని వీళ్ళకి తెలీదు. ఇప్పుడు నేనేం చేయను? భగవంతుడు, ఒకవేళ ఏదైనా తప్పు జరిగితేను నేను ఎలా అయినా అక్కడికి వెళ్ళి తీరాలి. ఏ విధంగా అయినా సరే ఆయన మహారాణి కలవకుండా నేను ఎలాగైనా జాగ్రత్త పడాలి. నేను నాన్నకి కాల్ చేస్తాను. ప్లీజ్ నాన్న, మరీ ప్రశ్నించకండి. త్వరగా రండి. మేము రాజ్గర్ రోడ్ లో ఉన్న దుర్గాదేవి గుడి దగ్గర ఉన్నాం. త్వరగా రండి నాన్న. ఒకవేళ ఆ గంట పడిపోతే? మహారాణి, మహారాణి, దుర్గా తల్లి, అంతా సరిగ్గానే జరుగుతోంది. నాన్న ఎంట్రీ కరెక్ట్ టైంకి జరిగితే చాలు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రేపు వీర్గడి యొక్క కొత్త మహారాజుని ప్రకటించబోతున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప అని నాకేదైనా సంకేతాన్ని చూపించు. అమ్మా, నీ సంకేతాన్ని నేను గుర్తించాను. కానీ పృథ్వీ కాకపోతే ఇంకెవరు?